నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దక్షిణ ఆర్ఆర్ఆర్ను జాతీయ రహదారిగా ప్రకటించండి. హైదరాబాద్ కొత్తగూడెం మార్గం పూర్తి చేయండి. గడ్కరీకి సీఎం వినతి. అలక వీడిన జీవన్ రెడ్డి, ఫలించిన అధిష్టానం బుజ్జగింపు. సీనియర్లకు తగిన గౌరవం ఉంటుందని హామీ. కాంగ్రెస్లోకి చేరికలు కొనసాగుతాయన్న ఏఐసీసీ. తలుపులు తెరిచే ఉంటాయన్న దీపాదాస్ మున్షి. కాంగ్రెస్ జిత్తులకు లొంగొద్దన్న కేసీఆర్. పార్టీ మారాలని ఒత్తిడి తెస్తే న్యాయ పోరాటం చేద్దామని పిలుపు. చుక్కలు చూపిస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్. 6 ఏళ్లు దాటినా పనులు పూర్తి కాక ప్రజలకు ఇబ్బందులు. లోటు వర్షపాతంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు ఇబ్బందులు. ప్రశ్నార్థకంగా మారిన పత్తి రైతుల భవిష్యత్తు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి 2 కేసుల్లో 14 రోజుల రిమాండ్. మరో 2 కేసుల్లో బెయిల్. నెల్లూరు జైలుకు తరలింపు. భాజపా సీనియర్ నేత అద్వానీకి అస్వస్థత. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స. ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపిన వైద్యులు.